కోరుకొండ నుండి రంపచోడవరం మారేడుమిల్లి వెళ్ళే రోడ్డు ఇది. వర్షాకాలంలో మబ్బుగా ఉన్నప్పుడు, వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈ రోడ్లో బైక్ వేసి జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. బైక్తో సరదాగా రైడ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రోడ్ చాలా బెస్ట్ ఆప్షన్. వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ ఎర్లీ మార్నింగ్ ఈ రోడ్లో జర్నీ అయితే ఇంకా బాగుంటుంది. కారులో కూర్చొని వెళ్దాం అనుకుంటే ఈ వ్యూని ఎంజాయ్ చేయలేరు. వర్షాకాలంలో ఎర్లీ మార్నింగ్ చర్నగా తుప్పరపడుతున్న ఈ రోడ్లు జర్నీ చేస్తే ఆ ఫీలింగే వేరు. ఆకాశంలో మబ్బులు, రోడ్డు ఇరువైపున పచ్చని చెట్లు, నల్లని రోడ్డు, బైక్ మీద జర్నీ చేస్తే ఆ ఫీలింగే వేరు. కొత్తగా బైక్ కొనుక్కుని సరదాగా రైడ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ రోడ్ ఇది బెస్ట్ ఆప్షన్ చెప్తాను. ఈ రోడ్లో బైక్ మీద, కార్ల మీద జర్నీ చేసేవాళ్ళు ఈ రోడ్డు మీద పక్కనే కూర్చున్న కోతులకి ఫుడ్ పెట్టడానికి చాలామంది రన్నింగ్ కారులోంచి బయటకు విసిరేస్తున్నారు. అలా చేయొద్దు. ఒకవేళ మీరు కోతులకు ఫుడ్ పెట్టాలనుకుంటే మాత్రం కారు కాస్త పక్కంట ఆపి పక్కనే వేసి వెళ్ళండి. ఎందుకంటే చాలామంది రన్నింగ్ వేయడం వల్ల అవి ఆడు తీసుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి వెనకాల వచ్చి వాహనాల కింద పెట్టి చనిపోవడం జరుగుతుంది. చేసి అలా చేయకండి. ఒకళ్ళు ఫుడ్ పెట్టాలనుకుంటే మాత్రం కాస్త రోడ్డు స్లోగా అయ్యి పక్కన ఆపి పక్కన పెట్టేసి వెళ్ళిపోండి, అవి తీసుకుంటాయి. చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం, ఆడే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట, తరముల నాటిక తంతా మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట. ప్రేమించిన పెద్దమ్మే ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందా, కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం కల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. తోం ధీర నా 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 ధీర ధీర నా,
ఈ రంపచోడవరం దగ్గరలో ఉన్న సీతపల్లి వాగు. వర్షాకాలంలో చుట్టుపక్కల కూర్చున్న వర్షం అంతా వరద నీరంతా ఈ వాగులోకి వచ్చి చేరుతుంది. ఈ టైంలో దిగడం అంత సేఫ్టీ కాదు. రంపచోడవరం మాడేమెల్లి జలపాతాలకు వెళ్ళి స్నానం చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు వర్షాకాలం ఇలా వాటర్లో వాగులో వాటర్లో ఉన్నప్పుడు మనం దయచేసి దిగద్దు. ఇది అంత సేఫ్టీ కాదు, ఎప్పుడు పొంగిపోతుందో తెలియదు. సెప్టెంబర్ అక్టోబర్ నెల నుంచే ఇలాంటి వాగులో స్నానం చేయడానికి వాటర్ బాగుంటుంది. మిగిలిన రోజుల్లో వర్షాకాలం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇలా వాటర్ లాగా ఉన్నప్పుడు ఎవరు దయచేసి స్నానాలు దిగద్దు.